హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను మేలో తీసా, బట్ ఎడిటింగ్ వల్ల ఇప్పుడు ఆగస్ట్ లో అయితే పెడుతున్నా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి మా అత్తమ్మకి బియ్యం పోస్తున్నారు, ఇంకా వాళ్ళు రథం కూడా చేస్తున్నారు, ఇంకా మా మణికంఠన్నకి వడుగు కూడా వేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము అందరం అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళు వెళ్ళిరు. మమ్మీ, పెద్ద మమ్మీ, పిన్ని అయితే ఫస్ట్ వెళ్ళిరు అనమాట. ఎందుకంటే మేమైతే కొంచెం లేట్ గా వస్తామని చెప్పినాము, ఎందుకంటే నిద్ర సరిపోదు మాకు, నైట్ షిఫ్ట్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం లేట్ గా వస్తాం అన్నాము. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిరు. ఇంకా మా అత్తమ్మ మమ్మీ అయితే మాట్లాడుకుంటున్నారు, ఎందుకు లేట్ గా వచ్చిరనో మరి ఏదో డిస్కషన్ అయితే నడుస్తుంది వాళ్ళ మధ్యలో. బట్ ఇంకా మమ్మీ వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిరు, మేబీ 6 or 7 వరకు వెళ్ళిపోయారు అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. నేను లేట్ గా వస్తా కదా, అప్పటి వరకు ఏమేం జరిగిందో అన్ని వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టింది మా మమ్మీ, ఎందుకంటే నేను తర్వాత ఎడిటింగ్ చేసుకుంటా అని చెప్పేసి మా మమ్మీ అయితే రికార్డింగ్ చేసింది, మొత్తం వీడియో రికార్డ్ అయితే. ఇంకా అత్తమ్మకి బియ్యం పోయాలని చెప్పేసి పిన్ని, పెద్ద మమ్మీ అయితే ఇంకా బియ్యం కలిపి ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టిరనమాట బియ్యం పోయడానికి. పూజ మార్నింగే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా వాళ్ళైతే మార్నింగే వెళ్ళిరనమాట, ఎందుకంటే ఆన్ టైం జరగాలని చెప్పేసి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే తీసుకుని వెళ్ళిరు, మా అత్తమ్మకి ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్ని. ఇంకా మా బాబాయ్ అయితే రథం పీటకి అయితే డెకరేట్ చేస్తుండు, అన్ని పూలైతే కడుతుండు. యూజువల్లీ మా ఇంట్లో ఏ పూజలైనా కూడా మా బాబాయ్ కడతాడు అనమాట. ఇంకా మేము పిల్లలు ఉంటే మేము అందరం కూడా హెల్ప్ చేస్తుండే మా బాబాయ్కి చిన్నప్పటి నుంచి. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్ద డాడీ అయితే మా అమ్మకి అత్తమ్మకి అయితే బొట్టు పెడుతున్నాడు. అత్తమ్మ అత్తమ్మ అంటున్నా, ఎవరు అత్తమ్మ అనుకుంటున్నారా? మా డాడీ వాళ్ళ ఓన్ చెల్లి అనమాట. మా డాడీ వాళ్ళైతే 4 members. మా పెద్ద డాడీ ఫస్ట్, సెకండ్ మా డాడీ, థర్డ్ మా బాబాయ్, లాస్ట్ లో మా అత్తమ్మ. ఇంకా మా పెద్ద డాడీ బొట్టు పెట్టిన తర్వాత మా పెద్ద మమ్మీ కూడా బొట్టు పెడుతుంది మా అత్తమ్మకి, మా మామయ్యకి, ఎందుకంటే బియ్యం పోస్తున్నారు కదా ఫస్ట్ అయితే, ఇంకా వీళ్ళు బొట్టు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ మా బాబాయ్ కూడా బొట్టు పెడుతున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ మా పెద్ద డాడీని అయితే చూసిరు కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ పెడుతున్నాడు. మా వాళ్ళ అందరూ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, ఎందుకంటే మా పెద్ద డాడీ, మా బాబాయ్ అందరైతే వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు మీకు. చాలా వీడియోస్ లో మీరు నా వీడియోస్ లో చూసుంటే అయితే అన్ని వీడియోస్ లో అయితే ఆల్మోస్ట్ ఉంటారు మా వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మా పిన్ని కూడా మా అత్తమ్మకి, మా మామయ్యకి, మా మణికంఠన్నకి అందరికైతే బొట్లు పెడుతుంది. మాకు మా అత్తమ్మ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే చాలా ధైర్యంగా ఉంటది అనమాట మా అత్తమ్మ. వాళ్ళ అన్నల గురించి అయితే అసలు నెగిటివ్ గా కోరుకోదు. చాలా మంది ఉంటారు అనమాట, లైక్ ఇంటి ఆడపడుచులు ఎట్లుంటారంటే విడదీయడానికి అయితే చాలా మంది ఉంటారు. మా అత్తమ్మ అయితే అస్సలు అట్లుండదు, ఎందుకంటే మొత్తం వాళ్ళు కలిసి ఉంటేనే మనం మంచిగా ఉంటాం అందరం అన్నట్టు మా అత్తమ్మ మంచిగా ఉంటది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, లైక్ నేను ఈ జనరేషన్ లో అయితే చాలా మందిని చూసిన అనమాట, లైక్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ కొడుకులను అయితే విడదీసేటోళ్ళు అయితే చాలా మంది ఆడపడుచులు ఉన్నారు. మా అత్తమ్మ అయితే అస్సలు అట్లా కాదు. మా నాన్నమ్మ ఏమైనా చెప్పినా కూడా ఇంకా మా అత్తమ్మనే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టు మా నాన్నమ్మతో మాట్లాడితే తప్ప ఏ రోజు కూడా అట్లా చేయాలి ఇట్లా చేయాలి మీ కొడుకులకు అన్నట్టు ఎప్పుడూ చెప్పదు. మా మమ్మీ వాళ్ళతో కూడా చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంటది, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటది అనమాట మా అత్తమ్మ అయితే. ఇంకోటి ముందు ఒకటి వెనకొకటి మాట్లాడాలి, వీళ్ళ ముందు ఇక్కడ అక్కడ చెప్పాలి, అక్కడ ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే మా అత్తమ్మ ఇంతవరకు కూడా నేను చూడలేదు మా అత్తమ్మని. ఏమున్నా కూడా స్ట్రైట్ గా మాట్లాడుతుంది, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళు కూడా అందరూ అదే అంటారు, మా మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా పిన్ని, మీ అత్తమ్మ అయితే ఇంతవరకు ఇక్కడ అక్కడ ఇక్కడ అయితే చెప్పలేదు, చాలా మంచిగా ఉంటది, మాకు అదే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అంటారు. సో మా అత్తమ్మతో బాండింగ్ అయితే మాకు ఇట్లుంటది అనమాట. ఇంకా మా డాడీ అయితే మా అత్తమ్మ కడితేనే రాఖీ కట్టించుకుంటాడు, ఫస్ట్ మా అత్తమ్మనే కట్టాలి. ఇంకా పిల్లలలో మేము ఎవరం కడతా అన్నా కూడా అస్సలు కట్టించుకోడు, ఎందుకంటే నాకు చెల్లి ఉంది కదా, ఆమె వచ్చి కడుతుంది, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేస్తాడు అనమాట. మాకైనా మా అక్క వాళ్ళకైనా ఎవరితోనే ఎక్కువ కట్టించుకోడు, ఓన్లీ వాళ్ళ చెల్లితోనైతే ఫస్ట్ కట్టించుకుంటాడు. నేను ఏ వీడియోలో కూడా మా అత్తమ్మ గురించి చెప్పలేదు కదా, సో మా అత్తమ్మతోనైతే మాకు బాండింగ్ ఇట్లుంటది అనమాట మా అందరికి. ఇంకా మా అత్తమ్మకి బియ్యం పోసేసి ఇంకా అందరికైతే బట్టలు పెట్టేసిర్రు మమ్మీ వాళ్ళు. అత్తమ్మ వాళ్ళు బియ్యం పోసుకున్నాకనే ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసేసిర్రు. మేమైతే ఈ పూజలన్నీ మిస్ అయినాం అనమాట, మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. వీకెండ్ పెడితే అయిపోతుండే కదా అత్తమ్మని అడిగితే ఇంకా మంచి రోజులు లేవంట, అందుకని చెప్పేసి ఇంకా థర్స్డే ఫ్రైడేనే మంచి రోజు ఉందని చెప్పేసి థర్స్డే ఫ్రైడే 2 days అయితే పెట్టుకున్నారు అత్తమ్మ వాళ్ళు. థర్స్డే వచ్చేసి పూజలు, బియ్యం పోసుకోవడం ఇదంతా, ఫ్రైడే వచ్చేసి బియ్యం వండుకోవడం. ఒక దిక్కైతే పూజలు కంటిన్యూ అవుతున్నాయి, ఇంకొక దిక్కేమో మా వాళ్ళు టీ పెట్టడము లేకపోతే పసుపు పెట్టడము ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. తిను మా అశ్షు, మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు నా లాస్ట్ వీడియోస్ లో, వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు. ఇంకా పూజలో అందరు బిజీ ఉంటారు కాబట్టి వంటలు చేయడానికి వంటలైన అయితే పెట్టింది. లాస్ట్ కి ఎట్లుందో కూడా చెప్తా చూడండి వంటలు. లోపల మమ్మీ, పిన్ని వీళ్ళు చేయాల్సినవి వీళ్ళు చేస్తున్నారు, బయట వంటలైనా చేయాల్సినవి వంటలైనా చేస్తున్నాడు. ఇంకా సమ్మర్ టైం కదా, ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉండే. ఇంత ముందు వరకు రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని మమ్మీ రికార్డ్ చేసింది. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి. మేము మా చెల్లి వాళ్ళు అయితే వెళ్తున్నాము, అక్క వాళ్ళు రాలేదు మాతోని, అక్క వాళ్ళు నల్గొండ అయితే పోయిరు, ఇంకా మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా నేను మా సిసిర్ అయితే సేమ్ వేసుకున్నాం అని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్తున్నా, డింపుల్ నేను సేమ్ వేసుకున్నామని. ఇంకా తనైతే నవ్వుతుంది అనమాట, ఇంత క్యూట్ గా నవ్వుతుందో చూడండి. ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సిస్టమ్స్ అయితే పెట్టేసి మళ్ళీ మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి వెళ్ళే
దారిలో అయితే ఇంకా టిఫిన్స్ దగ్గర ఆపినాము. ఇంకా టిఫిన్స్ అయితే తిన్నాం అనమాట. ఓన్లీ బోండా, ఇడ్లీ ఇవి మాత్రమే ఉన్నాయి. అవి తినేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము. ఇంకొక దిక్కు పూజ అవుతుంటే మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడ రేకుల షెడ్ లో అయితే కూర్చున్నారు. ఫుల్ అంటే ఫుల్ ఒబ్బరిస్తుందంట. అందుకని చెప్పేసి ఇంకా బయట ఫ్యాన్ వేసుకొని కూర్చున్నారు, టేబుల్ ఫ్యాన్ వేసుకుని. మేము పోయేసరికి అయితే లాస్ట్ పూజ అయితే జరుగుతుంది అనమాట. సత్యనారాయణ స్వామి పూజ అయితే జరుగుతుంది. ఆ టైంకి అయితే పోయినాం అనమాట మేము. ఇంకా లోపల కొంచెం ఒబ్బరిస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా అక్కడ షెడ్ లో అయితే కూర్చొని ఇంకా అక్కడ పాపడాలు వేస్తున్నారు. ఆ పాపడాలు అయితే తినుకుంటా థమ్స్అప్ దాక్కుంటా కూర్చున్నాం అందరం. పీక్ సమ్మర్ ఘోరంగా ఎండలు ఉన్నాయి. మే టైం అంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎంత ఒబ్బరిస్తుంటుందో. ఇంకా మాకైతే అస్సలు అవ్వలేదు ఒబ్బరానికి. ఇంకా పూజ అయిపోయింది అనేసరికి ఇంకా అందరం అయితే ఇంకా లోపలికైతే వెళ్ళినాం అనమాట, మొక్కుకుందామని చెప్పేసి. లోపల మొక్కుకొని ఇంకా బయటకైతే వచ్చేసినాము. మనకంటన్నా ఇంకా పూజారి అయితే ప్రసాదం పెడుతున్నారు. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాము. మీలో పంచామృతం ఎంత మందికి ఇష్టం చెప్పండి. మేమైతే గ్లాసులు తాగుతాం అనమాట, అంత ఇష్టం మాకైతే. ఇంకా రవ్వ ప్రసాదంలో అయితే డ్రై ఫ్రూట్స్ లేదా బనానా వస్తే మస్తు అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటది. నాకు తెలిసి నేనే కాదు చాలా మందికి ఇట్లయితే ఇష్టము. లైక్ పంచామృతం తాగడం ఇష్టము. ఇంకా డ్రై ఫ్రూట్స్ లేదా బనానా వస్తే మాత్రం చాలా ఇష్టపడతారు తినడానికి, తాగడానికి అయితే. ఇంకా నేనైతే మా పెద్దాడి మీద జోక్స్ వేస్తున్నా అనమాట. షుగర్ తక్కువ ఉందని చెప్పేసి నువ్వు ఇవన్నీ తింటున్నావు, తాగుతున్నావా అంటే నాకు షుగర్ లేదు అసలు ఏం లేదని చెప్తుండవు. స్వీట్స్ చూస్తే అయితే అస్సలు ఆగరనమాట. మా పెద్దాడి అయినా డాడీ, బాబాయ్, అత్తమ్మ వీళ్ళందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా నాకు కూడా వాళ్ళ జీన్సే వచ్చింది. చాలా ఇష్టం నాకు కూడా. బట్ స్వీట్ తినగానే హాట్ కూడా ఉండాలి నాకు ఇమీడియట్ గా. స్వీట్ హాట్ ఉండి తింటా నేను. ఉత్తి స్వీట్ తింటే మరీ స్వీట్ అయిపోతుంది, లేదా హాట్ తింటే మరీ కారం అనిపిస్తుంది. అదేదో స్వీట్ కొంచెం హాట్ కొంచెం తింటే అప్పుడు ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఇంకా మా మణికంఠన్న అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటుండో మా అత్తమ్మ దగ్గర, మామయ్య దగ్గర, ఇంకా మా నాన్నమ్మ దగ్గర కూడా. ఇంకా ఈ అన్నకే అనమాట ఉపనయనం అయింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి బయట ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద అయితే చాలా చల్లగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ ఎండకు కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. చెట్టు గాలి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ వనగుంతల పీట అయితే మా బాబాయ్ చేసిండు. అశ్వు కావాలని అడిగిందంట, అందుకని చెప్పేసి బాబాయ్ అయితే చేసిండు. మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడినాం అనమాట ఈ ఆట. చూసిరా ఒక మంచి షేప్ లో అయితే చేసిండు, ఫిష్ షేప్ లో అయితే చేసిండు అనమాట మా బాబాయ్. అశ్వు కూడా మస్తు నచ్చింది. అశ్వుకే కదా అందరికి నచ్చింది అక్కడ ఉన్న వాళ్ళకి. మా బాబాయ్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ జర మంచిగా చేస్తాడు. మాకు కావాల్సిన ఏమన్నా ఉంటే మా బాబాయ్ చెప్తే కొంచెం తెలివి ఉపయోగించి కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ట్రై చేస్తుంటాడు. మా అక్క మెచ్యూరైనప్పుడు ఇంకా మేము టైం పాస్ కోసం అయితే ఆడడం అనమాట ఈ ఆటలు. ఇంకా అదే లాస్ట్, మళ్ళీ ఎప్పుడు ఆడలేదు. మళ్ళీ ఇప్పుడైతే ఆడుతున్నా నేను. అప్పట్లో ఎక్కువ ఫోన్స్ యూజ్ చేయకపోతుండే కాబట్టి ఇంకా మాకు ఇవే టైం పాస్ ఉంటుండే. ఇంకా మా అత్తమ్మకి, మామయ్యకి, ఇంకా మణికంఠనకి నేను తీసుకెళ్ళినవైతే ఇంకా పెడుతున్నా వాళ్ళకి. నెక్స్ట్ మా బారు కూడా సేమ్ ఇంకా తను తీసుకొచ్చినవి అయితే అత్తమ్మ, మామకి, మణికంఠనకి అయితే పెట్టేస్తుంది. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తినేసి మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ మాత్రమే. అందుకని చెప్పేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్కడ సరిగ్గా తినలేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ టిఫిన్ చేసిపోయినాం కాబట్టి ఇంకా అక్కడ తినలేదు సరిగ్గా. ఇప్పుడు ఇంటికి వచ్చినాక అందరికి ఆకలి అవుతుంది, మా పిల్లలందరికీ. మా పిల్లలు అంటే మేమే పిల్లలం గైస్. నువ్వు ఈమె పెద్ద మనిషి, మా అందరికంటే పెద్ద. హాయ్ చెప్పు. సో ఇంకా మ్యాగీ చేసుకుందాం అని చెప్పేసి మ్యాగీ ప్యాకెట్లు తెప్పించినాం. సరిపోవని ఇంకా 4-5 తెప్పిస్తున్నాము. మా చెల్లెనైతే ఆనియన్స్ కట్ చేయమన్నా, నేనేమో మ్యాగీ చేస్తున్నా, ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నాం? మాత్రం చేయదు, మనుషుల్ని ఖాళీ కూర్చోబెట్టాను. ఆల్రెడీ తెలుసు కదా నేను మనుషుల్ని ఖాళీ కూర్చోబెట్టాను, అందుకని మా చెల్లెతో ఆనియన్స్ కట్ చేపిస్తున్నా. ఆమె చూడలేక కళ్ళు ఓరుస్తలేవు గాయస్, కళ్ళు మూసుకుంటుంది అంటున్నాను. ఎవరికి ఇష్టం ఉండదు ఆనియన్ కోవడం, అందుకని నేను కూడా పోయాను, మా చెల్లెతో కోపిస్తాను. చెల్లెళ్ళు ఇలాంటి పనులే చేస్తారు కదా గాయస్, అంతే కదా గాయస్. మీ ఆడపప్ప కూడా ఇంతే చేస్తుందా? అంతే, వీళ్ళ ఆరు చెల్లి కూడా ఇంతే చేస్తుంది.
బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో అంటే మ్యాగీ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము వెళ్ళే దారిలోనే టిఫిన్ తినేసి వెళ్ళాం కదా. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఒక 1-2 అవర్స్కి ఇంకా తినండి 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 అని ఒకటే అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం తిన్నాము. ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు, ఎవరికి నచ్చలేదు, మా అత్తమ్మకు కూడా నచ్చలేదు అనమాట. ఎందుకంటే వంటలేని చేసింది కదా, ఏమో అంత మంచిగా చేయలేదు, వెజ్ అని మంచిగా చేయలేదు. నార్మల్గా లాస్ట్ టైం నాన్ వెజ్ చెప్పేసి మంచిగా చేసిండంట. ఇంకా వెజ్ కూడా బాగానే చేస్తాడేమో అని చెప్పేసి ఇక వెజ్ వండిస్తారు కదా అని పిలిచిరు మా అత్తమ్మ. ఇంకా తిన్న తర్వాత బిస్కెట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అందరికి అర్థమైంది వంటలు సెట్ కాలేదని చెప్పి. ఇంట్లో మనోలే వండితే అయిపోతుండే, అనవసరంగా వంటలైనని పెట్టినామని చెప్పేసి ఇంక అప్పుడు అనుకున్నారు మా వాళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే అస్సలు పెట్టొద్దు, ఇంట్లో మేమే చేస్తామని చెప్పి ఇంకా మమ్మీ వాళ్ళు అన్నారు. ఇంకా మమ్మీ వాళ్ళు చేసి నెక్స్ట్ డే అయితే సో ఇందులో ఆయిల్ వేసిన ఈ ఆనియన్స్ వేసేస్తున్నాను. మ్యాగీలో కూడా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. సో కొంచెం ఆయిల్. ఇంకా మా చెల్లి ఆనియన్స్ కట్ చేసింది కదా, ఇంకా నేను ఎగ్ మ్యాగీ చేస్తాను. ఇంకా ఎగ్ మ్యాగీ అయితే స్టార్ట్ చేసిన. ఒక్కొక్కరికి ఘోరంగా ఆకలి అవుతుంది ఇంటికి వచ్చినాక. అప్పటి వరకు ఏం ఆకలి కాలేదు, ఇంటికి వచ్చిన హాఫ్ అన్ అవర్కే ఏమన్నా తింటే బాగుండు, ఏమైనా స్నాక్స్ కావాలి అన్నట్టు అనిపించింది. ఇంకా అప్పటిదప్పుడు ఎగ్ మ్యాగీ అనుకొని ఎగ్ మ్యాగీ అయితే చేసుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా 10 ప్యాకెట్స్ తోని ఎగ్ మ్యాగీ లేదా నార్మల్ మ్యాగీ చేస్తే ఎట్లొచ్చిందో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మోస్ట్లీ అయితే కొంచెం లైలై అయినట్టు అవుతుంది. మనం ఎంత పొడి పొడిగా మ్యాగీ పెట్టినా కూడా లాస్ట్ కి లైలై లాగా అవుతుంది కదా. ఒక 4 to 5 ప్యాకెట్స్ కంటే ఎక్కువ చేస్తే కొంచెం లైలై లాగానే అవుతుంది. మేబీ అందరికి అవుతుందో లేదో తెలియదు కానీ నాకు మా చెల్లికి అయితే అట్లా అయింది. తను ఆల్రెడీ ఇంట్లో ట్రై చేసిందంట, అట్లా అయిందని చెప్పేసి తను ఈసారి ఏళ్ళు పెట్టలే అనమాట. నువ్వే చేయక్క అని చెప్పింది. అందుకని చెప్పేసి నేను ట్రై చేసినా కూడా అట్లా అయింది అనమాట. మళ్ళీ జస్ట్ ఒక 3-4 ప్యాకెట్స్ తో చేస్తే మంచిగా అవుతుంది. ఇంకా మేము చాలా మంది ఉన్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 12 or 14 ప్యాకెట్స్ వేసినాము మ్యాగీ. ఇంకా ఎంత మంచిగా అవుతుందో అని చెప్పేసి మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలా ఆకలితో ఉన్నారు, దెబ్బ దెబ్బ తిందామని చెప్పేసి. ఇంకా నేనైతే దెబ్బ దెబ్బ అని చెప్పేసి ఫాస్ట్ గా మ్యాగీ అయితే చేస్తున్నా, మంచిగా అవుతుందేమో అని చెప్పి. ఇంకా మ్యాగీ అందులో వేసిన తర్వాత కొంచెం లైలాగా అనిపించింది. అందుకని చెప్పేసి మా చెల్లిని పిలిచిన, నువ్వు కలిపవే, నువ్వు కలిపితే మంచిగా కలుపుతావు అంటే అది కలిపింది. అది కలిపిన తర్వాత ఏమన్నా నీ వల్లనే ఇట్లా మ్యాగీ తయారైందని చెప్పి దాని మీద చూసేసిన. నువ్వు చేయబెడితే అంతే లైలా చేసింది గాయ్స్. అనిల్ బావ నాకేం సంబంధం లేదు, కలుపు అని గంట ఇచ్చింది, నేను చేస్తున్నా. ఫస్ట్ మేము పిల్లలందరం వచ్చినాం కదా, తర్వాత అయితే ఇంకా మమ్మీ వాళ్ళు అయితే అందరు వచ్చిర్రు. ఇంకా మేము వర్క్ కూడా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చేసినాము. ఆ రోజు లాగిన్ ఉండే థర్స్డే కాబట్టి మాకు లీవ్స్ అట్లాంటివి కుదరవని చెప్పేసి లాగిన్ చేసినాము నేను మా హస్బెండ్. ఇంకా తిని పడుకొని మళ్ళీ మార్నింగే లేచి ఇంకా పూరి విత్ మ్యాంగో అయితే చేసిరనమాట మా వాళ్ళు, మ్యాంగో ప్యూరీ. ఇంకా తినేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. మార్నింగే లేవడం అంటే ఒక 10:30కి అట్లయితే లేచినాం అనమాట. లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా 12:30 వరకు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత అందరు గుడి దగ్గర ఉన్నారని చెప్పేసరికి ఇంకా గుడి దగ్గరికి అయితే పోయినాము. ఇంకా మా మమ్మీ గురించి తెలిసిందే కదా, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఈ మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, దాంతోనైతే ఇట్లా ఊగుతుంది అనమాట టైం పాస్కి. ఇంకా అందరు ఒక్కొక్కటి పట్టుకొని ఊగుతున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంటుందంట అది, అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నారు అనమాట మా వాళ్ళు ఊగడానికి. నేనేమో ఎందుకే అవసరమా అని ఈ స్టన్స్ వద్దని చెప్పేసి నేను అంటున్నా, అయినా కూడా మా మమ్మీ వినట్లేదు, మా మమ్మీ ఆడుతూనే ఉంది. నేనైతే మా మమ్మీ వాళ్ళంతా యాక్టివ్గా అయితే అస్సలు ఉండలేను, నేను కొంచెం నార్మల్ గానే ఉంటా. మా మమ్మీ వాళ్ళు అయితే మస్తు హైపర్ యాక్టివ్ ఉంటారు. మళ్ళీ అన్ని పనులు చేస్తారు, ఇంట్లో పనులు చేస్తారు, బయట మంచిగా వర్క్ ని మేనేజ్ చేసుకుంటారు, బిజినెస్ ని చూసుకుంటారు, మళ్ళీ ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్ చేస్తారు, అన్నిట్లలో ఉంటారు మా వాళ్ళు. ఫ్యామిలీలో అందరితో ఉంటారు, మళ్ళీ ఎట్లా మేనేజ్ చేస్తారో ఏమో అసలు. ఇంకా అట్లా అని చెప్పేసి వీళ్ళకి బాధలే ఉండవా అని అయితే అనుకోకండి, బాధలు అయితే డెఫినెట్ గా ఉంటాయి, అందరి లైఫ్లలో ఉంటాయి. బట్ ఎంజాయ్ చేయాలి కదా ఫ్యామిలీతో ఉన్నప్పుడు అని చెప్పేసి ఎంజాయ్ అయితే మంచిగా చేస్తారు అందరూ. ఇంకా ఇంటి ముందుకైతే మ్యాంగోస్ అమ్మేటామె వచ్చింది. అందుకని చెప్పేసి మా అత్తమ్మ చూడండి ఈ టబ్బు నిండా మ్యాంగోస్ అయితే తీసుకుంది, అందరం తింటామని చెప్పేసి ఇంక ఇంటికి కూడా పంపించింది అనమాట. అందరికి ఎవరి పాలు వాళ్ళకి పంపించింది. మాకు ఈ రోజు వంటలైననైతే ఏం పెట్టలేదు, ఓన్లీ మా వాళ్ళు మాత్రమే వండిరు. అసలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అసలు మస్తు వండిరు అనమాట మా వాళ్ళైతే. ఇంకా సమ్మర్ కదా, బయట కూడా ఘోరంగా ఎండ ఉంది కదా, అందుకని చెప్పేసి మణికంఠన్ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చిండు, కప్ ఐస్ క్రీమ్స్. ఇంకా అందరికి ఒక్కొక్కటి ఇచ్చిండు. మనం ఊకుంటామా, మనకు ఒకటి సరిపోదని చెప్పేసి 3 ఐస్ క్రీమ్లు అయితే లేపేసినాము. నాతో పాటు ఇంకా మా దొంగలు కూడా ఉండే, మా చెల్లెళ్ళు అందరూ అయితే ఇంకా కొంచెం ఒకటి ఎక్స్ట్రానే తీసుకొని తిన్నారు అనమాట. మామూలుగా ఉండదు మాతోని. చెప్పాలంటే అది ఒక్క బుక్కకే అయిపోతుంది ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్. ఎందుకంటే కొంచెం సైజ్ చిన్నగా ఉండే అనమాట, చూడడానికి కప్పు పెద్దగా ఉంది, లోపల క్వాంటిటీ మాత్రం తక్కువ ఉంది. అది మాకు ఎంతకు సరిపోతుంది, అందుకని చెప్పేసి మాకు ఐస్ క్రీమ్ రాలేదని చెప్పేసి ఇంకా 2 ఐస్ క్రీమ్లు అయితే లేపేసినాము. ఇంకా అప్పట్లో ఐస్ క్రీమ్ ఎట్లా తింటుండేనో మా మమ్మీ అయితే
చూపిస్తుంది. ఫస్ట్ అయితే ఆ పేపర్ మీద ఉండే ఐస్ క్రీమ్ అయితే మొత్తం నాకేసి తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటుండే అంట. అంటే మేము కూడా అట్లనే తింటుండే అనుకో చిన్నప్పుడు. ఇప్పుడు ఇంకా బయట తినలేం కదా, ఇంట్లో అయితే అట్లనే తింటాము. మేమే కాదు అందరు అట్లనే చేస్తారు, ఎందుకంటే ఎందుకు వేస్ట్ చేయాలి ఐస్ క్రీమ్ అని చెప్పేసి అందరూ అయితే అట్లనే తింటారు. ఇంకా మా హస్బెండ్ మహేష్ మామ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ తింటే ఇంకా స్టార్ట్ అయిదాము, మళ్ళీ లాగిన్ ఉందని చెప్పేసి ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు మహేష్ మామ కూడా లాగిన్ ఉందన్నమాట. సో మళ్ళీ అందరం డ్యూటీ ఎక్కాల్సిందే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా తినడం అయితే తినేసినాము. ఇంకా మా మౌనికకి అయితే ఇంకా వాళ్ళ అన్నయ్యలతో అయితే మాట్లాడుతుంది. ఇంకా అత్తమ్మ అయితే మా అందరికైతే శారీస్ పెట్టింది, నాకు, మా చెల్లికి, మా పిన్ని వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మా అందరికైతే శారీస్ అయితే పెట్టింది. ఇంకా మా అశ్షు మా హస్బెండ్ అయితే చాలా క్లోజ్ అయిపోయారు అనమాట. పండు మామయ్య అనుకుంటే మాట్లాడుతూనే ఉంటది కంటిన్యూస్ గా. మస్తు అంటే మస్తు క్లోజ్ అయిపోయారు అశ్షు ఇంకా మా హస్బెండ్ అయితే. ఇంకా అశ్షు ముద్దు పెట్టిందని చెప్పేసి ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ముద్దు పెడుతుండ అనమాట. రిషిగాడు కూడా ఇంకా వాళ్ళ మామయ్యకి అయితే ముద్దు పెడుతుండు. ఇంకా మేము ఇంటికి వెళ్ళి లాగిన్ చేసి పడుకొని ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇంకా అందరం కలిసి అష్టచెమ్మ ఆడదాము. చాలా రోజులు అయిపోయింది. నార్మల్ గా సమ్మర్ హాలిడేస్ లోనే ఆడతారు అనమాట ఈ గేమ్స్. ఎందుకంటే హాలిడేస్ లోనే అందరు ఖాళీగా ఉంటారు కాబట్టి మోస్ట్లీ హాలిడేస్ లోనే ఆడతారు, లేదా కొంతమంది రెగ్యులర్ గా కూడా ఆడుతూ ఉంటారు. ఇంకా మేము హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా అందరం అయితే ఆడుతున్నాము. ఇంకా వీలైతే పెద్ద అష్టచెమ్మ గీసిరు, అసలు లోపలికి పోతలేవు, ఊకే చంపిస్తా ఉన్నారు. ఒకరు కాకుండా ఒకరిని చంపిస్తూనే ఉన్నారు మా వాళ్ళైతే. నేను ఆడడమే తొండాడతా, నాకంటే ఎక్కువ అనమాట వీళ్ళు, ఇంకెక్కువ తొండాడుతున్నారు. ఇంకా నాకు గేమ్ కొంచెం మర్చిపోయిన అటు ఇటు ఉంది నా గేమ్ అయితే. ఇంకా నాకు ఎట్లా రావట్లే కదా అని చెప్పేసి మొత్తం తొండాడి లోపలికైతే పంపించుకుంటారు వాళ్ళవన్నీ. మళ్ళీ అక్కడ ఏమో తొడ్డి జరిగింది, మమ్మీ చూస్తుందంటే. పెట్టుకోవద్దంటే ఆడ పెట్టుకున్నారు. అవి టూ అయ్యే మా పడున్నది అంటే లోపల కూర మీరు మా ఇష్టం వచ్చినప్పుడు పోతుంది. ఒక్కొక్కకాయ చేసుకో బొట్టంలాగా కుప్ప ఎన్ని రోజులు పెట్టుకోండి. నీ పెద్ద ఇగో నీ పెద్దనా మమ్మీ చిన్నపిల్ల లేదు. డింపుల్ గవ్వలు ఇది చూడండి గైస్, డింపుల్ గవ్వలు 3 ఉన్నాయి పెద్దది, ఇంకొకటి లేదా మా పిన్ని ఇట్లా గీకిచ్చింది గవ్వలు అంటే. మీరు ఎగిరిచ్చినందుకు నవ్వుతూ ఆడతలేదు ఆమె. నేను డాన్స్ చేసింది ఎవరి దాంట్లో ఉందమ్మా, సూపియాకనే అవుతుంది. చూడదా ఇంకా ఆ రోజు అట్లా గడిపేసినాము. నెక్స్ట్ డే సండే. ఇంకా సండే అయితే మమ్మీ చికెన్ బిర్యానీ చేసింది అనమాట అందరి కోసం. మా మమ్మీ చికెన్ బిర్యానీ చేయడం ఏందో గానీ నాకైతే ఎప్పుడు ఇదే పని చెప్తుంది. చికెన్ అని వేయాలి, తర్వాత లేయర్స్ గా మిరపకాయలు, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేయాలన్నమాట. మా మమ్మీకి ఇవన్నీ వేసియాలి. నేను ఇవన్నీ వేస్తుంటే మా మమ్మీ అయితే రైస్ పెట్టేస్తుంది. ఇంకా మేమైతే అక్కడ నుంచి మ్యాంగోస్ తెచ్చినాం కదా, ఇంకా మా డింపుల్ అయితే మంచిగా తింటుంది అనమాట. దానికి మస్తు నచ్చినాయి మ్యాంగోస్, ఎంత మంచిగా ఇష్టపడి తింటుంది చూడండి. ఈ వీడియో అది పెద్ద అయినాక చూసుకుంటే మాత్రం ఘోరంగా తిట్టుకుంటది. ఏందే అమ్మ నా వీడియోలన్నీ ఇట్లా తీసి పెట్టడం ఏంది అని అనుకుంటది. చూడండి ఎంత ఇష్టపడి ఎంత మంచిగా తింటుందో. ఇంకా చిన్నప్పుడు వాళ్ళు చేసిన శాస్త్రాలు ఇంకా అన్ని మెమరీస్ కదా, అందుకని చెప్పేసి నేను వీడియో కూడా ఏం డిలీట్ చేయలే, అట్లనే పెట్టేసిన అనమాట ఇందులో. ఇంకా మన ఎక్స్పెరిమెంట్లు చూడండి, గిన్నెలు తిప్పడము, ఇంకా ఆడ కూర్చొని ఇంకా ముచ్చట్లు వేయడము, ఇంక ఇదే పని అనమాట. ఇంక ఇవి అయిపోయినాయి కదా, మళ్ళీ రైస్ తెచ్చిచ్చాక మళ్ళీ రైస్ వేయాలన్నమాట దీని మీద, అందుకని కూర్చున్నా. ఇంకా ఇవాళ మా అత్తమ్మ వాళ్ళు కూడా నిద్రకు వస్తున్నారు, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడనే ఉన్నాం మేము, తినేసి వెళ్దామని చెప్పి. సో మేమైతే ఇట్లా స్పెండ్ చేసినాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఫంక్షన్కి వచ్చేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండడము, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఇంకా ఇదే జరిగింది ఈ 4 days. 2 days ఏమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినాము, ఈ మిగతా 2 days ఏమో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా మాకు సమ్మర్లో కొంచెం ఎంజాయ్మెంట్ జరిగినట్టు కూడా అనిపించింది. ఇంకా అంటే ఇంకా చాలా రోజులు కలిసినాం కదా, ఇంకా కొంచెం ఎంజాయ్ కూడా చేసినాం అందరము. అంతే, బాయ్ బాయ్.